మనకు ముఖ్య అతిథిగా వనపర్తి జిల్లా శాసనసభ్యులు, గొప్ప ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వారు తూడి మేఘారెడ్డి గారు మరి మనల్ని ఈ లక్ష్మీ నరసింహ సంగీత ధ్యానాలయం కార్యక్రమాలను కానీ ధ్యాన కార్యక్రమాలను కానీ వారు ఎంతో సదా ప్రోత్సహిస్తూ ఉంటారు. వారు ఆన్ ద వే ఉన్నానని మాకు మెసేజ్ పెట్టారు. వారు వస్తూ ఉన్నారు, మనల్ని కంటిన్యూ చేయమన్నారు. కాబట్టి మనం ప్రారంభించుకుందాం. మరి అదేవిధంగా వనపర్తి జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అధ్యక్షులు శ్రీ రాధాకృష్ణారెడ్డి గారు రావాల్సి ఉంది. వారు ఇంకా రాలేదు, రావచ్చు అని అనుకుంటున్నాం. మరి అదేవిధంగా గౌరవ అతిథుల్లో ముఖ్య అతిథుల్లో మరొకరు మాజీ జడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి గారు. వారు వస్తామన్నారు, వారు వస్తూనే ఉంటారు, కలిశాము. అదేవిధంగా వనపర్తి జిల్లా PRTUTS ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు బౌద్ధారెడ్డి గారు, వారు కూడా వస్తున్నారు. మరి అదేవిధంగా వనపర్తి పట్టణ PSSM అధ్యక్షులు ఉమేష్ గౌడ్ గారు వారు వచ్చి ఉన్నారు. వారిని సాదరంగా స్టేజ్ పైకి ఆహ్వానించుకుంటున్నాం మీ కరతాళ ధ్వనులతో. అదేవిధంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ K. రామకృష్ణ గారు, వారు కూడా వస్తున్నారు. అదేవిధంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ వనపర్తి పట్టణంలో ఎన్నో కార్యక్రమాలు, ధ్యాన కార్యక్రమాలు నిర్వహించినటువంటి మిత్రులు వెంకటస్వామి గారు, వారు కాస్త ఆలస్యంగా వస్తున్నారు. మరి అదేవిధంగా మనకు అతిథుల్లో ఒకరైనటువంటి P. శంకర్ గౌడ్ గారు, సాహితీ కళావేదిక వ్యవస్థాపకులు, వారు వస్తున్నారు. మనల్ని కార్యక్రమాన్ని ప్రారంభించుకోమని చెప్పారు. అదేవిధంగా మన కార్యక్రమాలకు శ్రీ లక్ష్మీ నరసింహ సంగీత ధ్యానాలయం కార్యక్రమాలకు హితోధికంగా ఆర్థికంగా ప్రతి కార్యక్రమానికి సహకారాన్ని అందిస్తున్నటువంటి మిత్రులు సి. అంజన్ రెడ్డి గారు, రెడ్డి జ్యువెలర్స్, వారు కూడా రావాల్సి ఉంది. అదేవిధంగా మన అతిథుల్లో ఒకరైనటువంటి శఠగోపం శ్రీనివాస్ గారు, పిరమిడ్ ధ్యాన గీతాల రచయిత, స్వయాన మా తమ్ముడు, ఎంతో అద్భుతమైనటువంటి ధ్యాన గీతాలను, శాకాహార గీతాలను రాశారు. అవి మామూలు గీతాలు కావు, కొన్ని లక్షలాది మందిని శాకాహారులుగా మార్చినటువంటి పాటలు అవి. స్వయంగా నేను ఎన్నో ప్రదేశాల్లో చూశాను, కేవలం పాట విని మారిన వాళ్ళు ఉన్నారు. మీరు ఆ పాట విన్నారనుకుంటా. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి, ప్రాణిని ప్రాణిగా ప్రాణంతోనే ఉంచాలి, ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి, క్రిమికీటక జన్మలు దాటి పశువానర జన్మలు గడవగా పరిణామ క్రమమున నీవు మనుజునిగా మారితివి, శ్రేష్టమైన జన్మను నీవు శుద్ధముగా ఉండనీయక అపవిత్రము చేసి కొనుట పాడిగాదు తెలియండి, మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి, మానవులు మాంసము తినుట ఏమి ధర్మమండి, మీలాగే పరప్రాణులు అని నీతి తెలియరండి, నిన్ను నీ వాళ్ళను ఎవరైనా వండుకు తింటే
మీకు ఎలా ఉంటుందో ఆ బాధ మీరు ఊహించండి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. ఇతర జీవులను వధించి కమ్మగ నీ కడుపు నింపుతావు. నీ కడుపు కడుపేనా మరి, లేకుంటే శ్మశానమా? ఆ జీవుల ఆత్మఘోషలు నీ చెవులకు వినపడలేదా? నీ కఠినపు హృదయంలోకి కరుణ ఎన్నది రానే రాదా? మరింత అద్భుతమైనటువంటి పాట, పత్రిసారి కూడా ఇష్టమైనటువంటి పాట ఇది. లక్షలాది మందిని శాకాహారులుగా మార్చింది. ఇప్పటికీ ఎక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ శాకాహార ర్యాలీలు జరిగినా ఈ పాట తప్పకుండా వేస్తారు. తమ్ముణ్ణి షటగోపం శ్రీనివాస్ గారిని రావాల్సిందిగా కోరుచున్నాను. వారి చిన్ననాటి మిత్రులు చంద్రపాల్ రెడ్డి గారు, ఇప్పుడే చెప్పుకున్నాం, వారే చెప్పారు. చంద్రపాల్ రెడ్డి గారు రండి సార్, ఒకసారి కనిపించండి. వారే ఈ పాటకి ఇన్స్పైర్ అయ్యి శాకాహారులుగా మారారు సార్. చంద్రపాల్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారికి మంచిగా, శ్రీనివాస్ గారు అంత మన మిత్రులు. చంద్రపాల్ రెడ్డి గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను సార్. మరి మా సోదరులు ఉమామహేష్ గారితో మాట్లాడుతున్నారు. కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలంతో మనం ప్రారంభించుకుందాం సార్. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి అతిథులంతా కూడా సిద్ధం కావాల్సిందిగా కోరుచున్నాను సార్. అలాగే సంగీత ధ్యానాలయం నుంచి కొంతమంది మాకు ఉన్నారు అతిథులుగా జ్యోతి ప్రజ్వలనలో కార్యక్రమంలో పాల్గొనడానికి. స్వర్ణ మేడంని, శ్వేత మేడంని, వారు కూడా మా సంగీత ధ్యానాలయానికి వస్తూ ఉన్నారు ఎంతో సంతోషంగా. వనపర్తి పట్టణంలో జిల్లా అంతా కూడా ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారం చేస్తున్నటువంటి పిరమిడ్ మాస్టర్, మా పేరెంటు, మా సంగీత ధ్యానాలయం విద్యార్థికి జ్ఞానేశ్వరి మేడని రావాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. హలో. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైతుష్టువాగుంసస్తనూభిः విషేవదేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్రశ్రవాః స్వస్తి న పూషాః విశ్వవేదాః స్వస్తి నష్టార్ష్ఠో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజో భూత్రిధ్రువా నితిర్మతిర్మమ. ఓం భూదీప బ్రహ్మరూపేణ సర్వేషాం హృది సంస్థితః అతస్త్వాం స్థాపయామ్యద్య జ్ఞానమపాకురు. దీపదేవతాభ్యాం నమః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమము సమాప్తి కావించుకున్నాము. మళ్ళీ యథావిధిగా అతిథులను వారి వారి సీట్లలో ఇక్కడనే కూర్చోండి సార్. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు తదుపరి కార్యక్రమము శ్రీ లక్ష్మీ నరసింహ సంగీత ధ్యానాలయం విద్యార్థులంతా కూడా వచ్చారు కదా, అందరినీ స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాను. చక్కగా శ్రద్ధగా చెప్పులు వదిలేసి, ఒక సిస్టమేటిక్గా చెప్పులన్నీ గోడ పక్కన వదిలేసి అందరూ చక్కగా రావాలి. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం తర్వాత తదుపరి కార్యక్రమము సామూహిక సంగీత ధ్యానము. శ్రీ లక్ష్మీ నరసింహ సంగీత ధ్యానాలయం. సంగీతము ధ్యానము రెండు కలిసి ఉన్నాయి ధ్యానాలయంలో. కాబట్టి ముందుగా మన కార్యక్రమాన్ని ధ్యానంతో ప్రారంభించుకుందాం. ప్రతిరోజు చిన్నారులు ధ్యానం చేసిన తర్వాతనే నేను సంగీతం నేర్పిస్తాను.
ఇక్కడ కూడా అదే పద్ధతి. సో వీరితో పాటు మీ అందరు కూడా ధ్యానం చేయాలని కోరుచున్నాను. కళ్ళద్దాలు ఉన్నవాళ్ళు కళ్ళద్దాలు తీసేసి సెల్ ఫోన్స్ కాసేపు సైలెంట్లో, ఒక 10 minutes సార్ సైలెంట్లో పెట్టండి. ధ్యానం చేయటానికి విద్యార్థులందరూ సిద్ధం కావాల్సిందిగా కోరుచున్నాను. చూడండి, సాయి కృతిక చెప్పకముందే ధ్యానంలోకి వెళ్ళిపోయింది. అలాగా ధ్యానం స్టార్ట్ చేద్దాం సార్. దయచేసి సెల్ ఫోన్స్ సైలెంట్ మోడ్లో పెట్టండి. ఇప్పుడు మనం కాసేపు సామూహిక ధ్యానం చేయబోతున్నాము. ఆ తదుపరి సంగీతం. మరి కొత్తగా ఎవరైనా వస్తే వారి కొరకు ధ్యానం అంటే ఏమిటో చెప్తాను సార్. ధ్యానం అంటే మరేమీ కాదు, శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరోధం. చిత్తవృత్తి నిరోధం ద్వారా విరాట్ ఆత్మ ప్రకాశం. పద్ధతి: ఒక చేతివేళ్ళు ఇంకొక చేతివేళ్లలో కలిపి పట్టుకొని కళ్ళు 2 మూసుకొని హాయిగా కూర్చోవాలి. ఎవ్వరూ కళ్ళు తెరవరాదు. దయచేసి అందరూ ధ్యానం చేయాలమ్మా. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఈ కార్యక్రమములో ఒక భాగం ఇది, ఖచ్చితంగా చెయ్యాలి. కళ్ళు 2 మూసుకోవాలి, ఒక చేతివేళ్ళు ఇంకొక చేతివేళ్ళలో కలిపి పట్టుకోవాలి. విద్యార్థులు మీరెవ్వరూ కళ్ళు తెరవద్దు. ధ్యానము చేసెదమా, ధ్యానము చేసెదమా, కళ్ళు 2 మూసి తలపులన్నీ త్రుంచి శ్వాస ధ్యాస ఉంచెదమా. చిత్తవృత్తుల శాంతము అది ఏ ధ్యానము, శ్వాస మీద ధ్యాస అది ఏ ధ్యాన రీతి, శ్వాసయే గురువు శ్వాసయే మార్గము, శ్వాసయే ప్రాణము, శ్వాసయే జీవము జీవము, శ్వాసనే కూడెదమా. దయచేసి ఎవ్వరూ కళ్ళు తెరవరాదు. త్వరగా వచ్చి కూర్చోవాలి ధ్యానానికి. సమయమే సాధనా, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానము, జ్ఞానము జ్ఞానము, జ్ఞానమునే కోరెదమా. ఉత్తమోత్తమములు శ్వాస నిశ్వాస పంక్తుల రసి తాను బ్రహ్మమగుట, ముసుగులోన శివుడు పొసగియున్నాడయా, కాళికాంబహంస కాళికాంబా. ఎవరు కళ్ళు తెరవరాదు ప్లీజ్. ఆహార నిద్రా భయమైధునాని
सामान्यमे तत्पशुभिर्नराणां ज्ञानं नराणामधिको विशेषो ज्ञानेन हीनः पशुभिः समानः। ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యమో బుద్ధయోగము ధ్యాన జీవితము ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యమో బుద్ధయోగము ధ్యాన జీవితము ఎంత భాగ్యమో ఆనాపానసతి ఆనాపానసతి హంసయానము ఆనాపానసతి హంసయానము కర్మాక్షాళనాము దివ్యనేత్రము ఎంత భాగ్యమో మధ్యే మార్గమో మధ్యే మార్గమో ప్రజ్ఞాకారకము మధ్యే మార్గము ప్రజ్ఞాకారకము నిర్వాణాత్మకము శూన్యభావము ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యమో బుద్ధయోగము ధ్యాన జీవితము ఎంత భాగ్యమో అహింసాతత్వము అహింసాతత్వము ముక్తిదాయకము కరుణాధర్మము క్రాంతి క్షేత్రము ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యమో బుద్ధయోగము ధ్యాన జీవితము ఎంత భాగ్యమో ధ్యానం ఎంతో భాగ్యము. ధ్యానం సర్వోత్తమమైనది. ధ్యానం వల్లనే జ్ఞానం, ఆత్మానుభవం. ధ్యానమొక్కటే రాజమార్గము, ధ్యానమొక్కటే రాజయోగము, ధ్యానమొక్కటే రాజమార్గము, ధ్యానమొక్కటే రాజయోగము. తోలు కనులు మూసి, తోలు కనులు మూసి తాలోన చూసి, తోలు కనులు మూసి తాలోన చూసి, మనస్సు నాపి మనస్సు మాపి, మనస్సు నాపి మనస్సు మాపి, తను మరచి తనలో తానిలుచు, ధ్యానమొక్కటే రాజమార్గము, ధ్యానమొక్కటే రాజయోగము, ధ్యానమొక్కటే రాజమార్గము, ధ్యానమొక్కటే రాజయోగము.
వెదురు దేహమే వేణునాద సందోహమై వెల్లువ సందేహమే వేదనాద సమాధానమై సమ అధీనమై సార్వశూన్యమై సాగు సార్వశూన్యమై సాగు ధ్యానమొక్కటే రాజమార్గము ధ్యానమొక్కటే రాజయోగము శృతిగా సాగు శ్వాసలో శృతిగా సాగు శ్వాసలో లయగా మారు నిశ్వాసలో శృతిగా సాగు శ్వాసలో లయగా మారు నిశ్వాసలో రాగభావరహిత రమ్యయోగ సమాధిలో కాంతి చూపు శాంతితో ధ్యానమొక్కటే రాజమార్గము ధ్యానమొక్కటే రాజయోగము. ఆఖరి ఒక్క నిమిషం ఎవ్వరూ కళ్ళు తెరవరాదు. శ్వాస మీద ధ్యాస. ధ్యానం అంటే మరేమీ కాదు, శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరోధం. గౌతమ బుద్ధుడు చేసిన ధ్యానం, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చేసిన ధ్యానం, శ్రీ లక్ష్మీ నరసింహ యోగానందుల వారు సోలీపురం గ్రామంలో జీవసమాధి అయినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ యోగానందుల వారు చేసిన ధ్యానం, మరి ఎంతోమంది ఋషులు చేసిన ధ్యానం ఇదే. పరమయోగి కబీర్ చేసిన ధ్యానం, అందరూ ఋషులందరూ ఇదే ధ్యానాన్ని చేశారు. భగవద్గీతలో కూడా స్పష్టంగా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనే విషయం చెప్పడం జరిగింది. 4వ అధ్యాయంలో 29వ శ్లోకంలో అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణాః ప్రాణాయామపరాయణాః. ఆఖరి 30 సెకండ్లు. ఇరవై సెకండ్లు, 10 సెకండ్లు. ఇప్పుడు కళ్ళు తెరవకుండా మీ 2 అరచేతి వేళ్లను కళ్ళపైన నెమ్మదిగా ఉంచుకోవాలి. 5 సెకండ్ల తర్వాత 5 4 3 2 1 0 చేతులు తీసివేస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ 2 చేతులు పైకెత్తి ఒక్కసారి గట్టిగా ధ్యానానికి చప్పట్లు కొడదాం. ఈ ధ్యానాన్ని అందించినటువంటి జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అతి తక్కువ సమయంలో మరి సరళమైన భాషలో ధ్యానాన్ని అందరికీ అందించినటువంటి జగద్గురువు. తదుపరి కార్యక్రమం ప్రార్థన, విద్యార్థులచే ప్రార్థనా శ్లోకాలు మరియు ప్రార్థనా గీతం.
ముందుగా గురు బ్రహ్మ శ్లోకం స్టార్ట్ చేద్దాం. ముందుగా అందరూ కూడా శృతిని ఆలపించవలసిందిగా కోరుచున్నాను. ఓంకారనాదంతో శృతి. అందరూ గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః అందరూ పాడాలి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శనం తత్పదం దర్శనం యేనా యేన తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. అగజానన పద్మార్కం అగజానన పద్మార్కం గజానన మహర్నిశం గజానన మహర్నిశం అనేకదం తం అనేకదం తం భక్తానాం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. जय गुरुदेवा जय गुरुदेवा जय लक्ष्मी नरसिंह जय गुरुदेवा जय गुरुदेव जय गुरुदेव जय लक्ष्मी नरसिंह जय गुरुदेव रागत्याग निगमागमा सेविता योगा भोगानंद जय गुरुदेवा रागत्याग निगमागम सेविता योगा भोगानंद जय गुरुदेव निरुपमा निर्मला नित्या निरंजना निरतिशयानंद जय गुरुदेवा निरुपमा निर्मला नित्या निरंजन निरतिशयानंद जय गुरुदेव सगुण निर्गुण गण साक्षि
आत्मा श्री जय गुरुदेवा सगुण निर्गुण गण साक्षी स्वरूपक जगदंतरात्मा श्री जय गुरुदेवा पूरी विस्तार कृपारस पूरित चारु हृदंतर जय गुरुदेवा पूरी विस्तार कृपारस पूरिता चारु हृदंतर जय गुरुदेवा ज्ञान गान सन्निधानाय नुचु भक्ति ध्यान में गाविन्तु जय गुरुदेवा ज्ञान गान सन्निधानाय नुचु भक्ति ध्यान में गाविन्तु जय गुरुदेवा धरणी सोलीपुर धामा श्री नरसिंह गुरु सार्वभौमा श्री जय गुरुदेवा धरणी सोलीपुर धामा श्री नरसिंह गुरु सार्वभौमा श्री जय गुरुदेवा आश पाश बंधनाश केशव कृष्ण दास पूजित पद जय गुरुदेवा आश पाश बंधनाश केशव कृष्ण दास पूजित पद जय गुरुदेवा जय गुरुदेवा जय गुरुदेवा जय लक्ष्मी नरसिंह जय गुरुदेवा जय गुरुदेवा जय गुरुदेवा जय लक्ष्मी नरसिंह जय गुरुदेवा जय सद्गुरु महाराज की जय ఇప్పుడే మరి కార్యక్రమానికి శ్రీ లక్ష్మీ నరసింహ సంగీత ధ్యానాలయం వార్షికోత్సవ వేడుకల సందర్భంగా సంగీత ధ్యాన సంబరాలు కార్యక్రమానికి విచ్చేసినటువంటి వనపర్తి జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అధ్యక్షులు శ్రీ రాధాకృష్ణారెడ్డి గారిని సాదరంగా వేదికపైకి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్యన సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వినాయకుడు ఫస్ట్ సరస్వతి అయినా గణపతి అయినాక సరస్వతి. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि
वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि। ఇప్పుడు మరొక ప్రార్థనా గీతాన్ని పాడడానికి అమృత, సాయి సహస్ర నిత్య, సాయి వైష్ణవి, మరి ఇంకా మహాగణపతి, ఆ ముగ్గురికి మైకులు ఇవ్వండి. మిగతా మరి మనకు మరొక అతిథి మిత్రులు, వనపర్తి పట్టణంలో గొప్ప వ్యాపారవేత్త, చిన్న వయసులోనే ఎంతో ఇంటలెక్చువల్ పర్సన్, మిత్రులు కె రామకృష్ణ గారు ఇప్పుడే వచ్చిన్నారు. వారికి సాదర ఆహ్వానం పలుకుదాం. శ్రీ లక్ష్మీ నరసింహ సంగీత ధ్యానాలయానికి వారు కూడా మాకు పేరెంట్, వారి అబ్బాయిని కూడా మాకు సంగీతానికి ఈ మధ్యకాలంలో పంపిస్తున్నారు. మరి అదేవిధంగా శ్రీ లక్ష్మీ నరసింహ సంగీత ధ్యానాలయానికి వారు ఎంతో ఇలాంటి కార్యక్రమాలకు ఎంతో ఆర్థిక సహాయాన్ని వారు అందిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్. గ
మరొక అతిథి మన కార్యక్రమానికి వచ్చి ఉన్నారు. మాకు ఎంతో ఆప్తమిత్రులు, ఆత్మీయులు, ఉపాధ్యాయులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్. మరి వనపర్తి పట్టణంలో వారు స్థిర నివాసం ఏర్పరచుకొని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎంతో కాలంగా 20 సంవత్సరాలకు పైనుంచి పత్రిగారితో ఎంతో అనుబంధం కలిగినటువంటి మాస్టర్ కె రామకృష్ణ గారు వారు వచ్చి ఉన్నారు. అదేవిధంగా మా లక్ష్మీ నరసింహ సంగీత ధ్యానాలయానికి వారు పేరెంట్. వారి అమ్మాయి మా దగ్గర భగవద్గీత శ్లోకాలతో పాటుగా ధ్యాన గీతాలు ఇతరత్ర నేర్చుకుంటుంది. అమృత ఇందాకే పాడింది, ఇంకా తర్వాత భగవద్గీత శ్లోకాలు కూడా పాడుతుంది. కె రామకృష్ణ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం సార్. అందరూ ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనుల మధ్యన. థ్యాంక్ యూ సార్, మీ రాక మాకు ఎంతో ఆనందం. शर्वाणि ॐ रुद्राणि ॐ आर्याणि वन्दनम् ॐ कल्याणि ॐ ब्रह्माणि ॐ गीर्वाणि वन्दनम् ॐ शर्वाणि ॐ रुद्राणि ॐ आर्याणि वन्दनम् ॐ कल्याणि ॐ ब्रह्माणि ॐ गीर्वाणि वन्दनम् पावनी जीवधरणी पाप संतापहरणी कृपाजैत्रसुधनी नारायण दर्शिंचनी शांभवी लोकजननी त्रिभुवनानंदकारिणी चित्तरवन्तकरणी चिरशांति विलसिल्लनी श्रीचक्रार अम्म वैकुण्ठ आदिनारायणी నీ వాత్సల్యం ఆస్వాదించని మనసుని ఓం శర్వాణి ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం ఓం కళ్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణి వందనం సజ్జనరంజని దుర్జన భంజని ధర్మ శిరోమణి హైమవతి సత్య సుభాషిని నిత్య సువాసిని సరసిజహాసిని శంభుసతి విశ్వ వినోదిని భక్త ప్రమోదిని భాగ్య ప్రదాయిని శాంతిమతి ఆత్మ విలాసిని ఆత్మపరాయణి అమృత వర్షిణి వేగవతి శూలధారిణి శైల విహారిణి మహాకాళి దేవి చిదానంద రూపి ఓం శర్వాణి ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం ఓం కళ్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణి వందనం భగవతి భార్గవి భైరవి బ్రాహ్మణి మారి మనోహరి భూర్గాంబే భక్తవ శంకరి భవనా శంకరి పరమ శివంకరి దుర్గాంబే ఓంకారేశ్వరి వరదీజాక్షరి మాయి మహేశ్వరి జగదంబే శ్రీ పరమేశ్వరి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి భ్రమరాంబే రౌద్రకాళి యోగమరాణి మాపాహి గౌరీ చిదానందలహరి ఓం కరుణాక్షి ఓం హరిణాక్షి ఓం నలినాక్షి వందనం ఓం కామాక్షి ఓం కమలాక్షి దేవి మీనాక్షి వందనం మరొక సీనియర్ పిరమిడ్ మాస్టర్, చిరకాల మిత్రులు నరసింహ యాదవ్ గారు వచ్చేస్తున్నారు. వారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం సార్. ప్లీజ్ రండి సార్. నరసింహ యాదవ్ గారు, మీ కరతాళ ధ్వనుల మధ్యన ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. ఎన్నో సంవత్సరాలుగా ధ్యాన సాధన చేస్తూ మరి ఎంతో ఇతోధికంగా ధ్యాన ప్రచారం చేస్తున్నటువంటి పత్రిగారికి ఎంతో పత్రిగారితో అనుబంధం కలిగినటువంటి మాస్టర్ నరసింహ యాదవ్ గారు. ఇప్పుడు
పాటలు ఒక డ్యాన్స్ ఉంది, ఆమె డ్యాన్స్ తర్వాత మళ్ళీ పాటలు కొనసాగిద్దాం. మరి లేవాల్సి వస్తుంది కదా. మనం ఇంతవరకు ప్రార్థనా గీతాల్లో అమ్మవారి చేసుకున్నాము. మరి ఇప్పుడు మన భారతదేశాన్ని గురించి వర్ణిస్తూ ఎంతో చక్కని గీతము. వరుసగా కూర్చోవాలమ్మా, వరుసగా ఉండాలి. శ్రేయాంశ్, భారతదేశం ప్రార్థిస్తూ ప్రార్థనా గీతం. భారత మాతను, ఎటువంటిది భారతదేశం, ఎటువంటిది? స్త్రీలు పొంగిన జీవగడ్డ. ఎవరెవరు పాడతారు? పాడేవాళ్ళు ముందుకు రావాలి. అంతమంది వస్తే మరి మైకులు దా కూర్చో కూర్చో. ఈ చిన్న బాబు చూడు ఎంత ఉత్సాహంగా వస్తున్నాడు. ఒకసారి బాబుతో పాడిద్దాం. సీలు పొంగిన జీవగడ్డై పాలు పాగిన భాగ్యసీమై వదలినది భరత ఖండము భక్తి పాడర తమ్ముడా. వేద శాఖలు వెలసరిచ్చట ఆదికాయం పరదనిచ్చట పాదరాయణ పరమ ఋషులకు పాద సుమ్మిది చెల్లెలా. బంధుల వృక్షవాటిక ఉపనిషన్మధోలికే నిచ్చట విపుల తత్వము విస్తరించి విమనతలమిన తమ్ముడా. సూత్రయగమున శుద్ధవార్ సాతయగమున సౌయచన్ చిత్తదాస్యము చేర్చి జరిగిపోయెను చెల్లెలా. మేలి కిందల మేర మించి రాళ్ళు కరగరాగమ పాలతీ అని బావి బాల పదము బాలద తమ్ముడా. సూపర్. ఈ బాబు ఒక్క నెల కూడా కాలేదు సార్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం, ఎంకరేజ్ చేద్దాం. ఎంతో చక్కగా ధ్యానం చేస్తాడు. ఈ బాబు ఎవరో కాదు, వనపర్తి పట్టణంలో పేదల డాక్టర్గా ప్రసిద్ధి చెందినటువంటి డాక్టర్ బాలకృష్ణయ్య గారి 5వ తరమో 4వ తరమో ఈ బాబు. 1 మంత్ కూడా కాలేదు. ఇప్పుడు ఈ గీతాన్ని చక్కగా ఆలపిస్తారు అందరు కూడా. మరి భారతదేశ గొప్పతనం చూడండి.
వేదశాఖలు వెలసెనిచ్చట ఆది కావ్యం బలరెనిచ్చట బాదరాయణ పరమ ఋషులకు పాదు సుమ్మిది చెల్లెలా. వేదశాఖలు 4 వేదాలు ఇక్కడే పుట్టాయి. ఆది కావ్యం రామాయణం, ఆది కావ్యం బలరెనిచ్చట. చాలా అద్భుతమైనటువంటి పాట. ఒకసారి గట్టిగా పాటకు చిన్నారులకు చప్పట్లు కొడదాం. మేడం మీరు రారా రారా రండి. మరి చిన్నారులతో పాటుగా వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతిరోజు ఎంతో శ్రద్ధగా సంగీతం నేర్చుకోవడానికి వస్తున్నటువంటి స్వర్ణ మేడం, వారు అడ్వకేట్గా వనపర్తిలో ఉన్నారు. ఎంత శ్రద్ధ అంటే నేనొక 10 నిమిషాలు ఆలస్యమైనా కూడా వారు ఎంతో చక్కగా విద్యార్థులను చేత పాడిస్తూ ఎంతో చక్కగా వారు మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు అత్యంత శక్తివంతమైనటువంటి దక్షిణామూర్తి స్తోత్రం ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి లోతుగా, నిజానికి అందరికీ ఒక్కొక్క పేపర్ తెచ్చిద్దాం అనుకున్నా నేను. ఆ దక్షిణామూర్తి స్తోత్రం చదవడమే కాకుండా దాని అర్థాన్ని గాన తెలుసుకుంటే సృష్టి రహస్యమంతా ఉంది, చాలా పవర్ఫుల్. దక్షిణామూర్తి స్తోత్రాన్ని మనకు రచించిన వారు జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు. మరి పిల్లలు ఎంతో చక్కగా నేర్చుకున్నారు. మీరు ఎవరి ప్లేస్లోకి వాళ్ళు రండి అమ్మా. विश्वं दर्पण दृश्यमान नगरी तुल्य
विश्वं पश्यति कार्यकारणतया स्वस्वामि सम्बन्धतः शिष्याचार्यदयाननैव पितृपुत्राख्याननाभेदतः स्वप्ने जाग्रति वाय एष पुरुषो माया परिभ्रामितः तस्मै श्री गुरुमूर्तये नमः इदं श्री दक्षिणामूर्तये तस्मै श्री गुरुमूर्तये नमः इदं श्री दक्षिणामूर्तये पूरं पांस्यनरो निलो परमहर्नादो हिमांशु पुमान् इत्याभाति चराचरात्मकमिदं यस्यैव मूर्त्यष्टकम् नान्यत् किञ्चन विद्यते विमृशतां यस्मात् परस्ताद् विभो तस्मै श्री गुरुमूर्तये नमः इदं श्री दक्षिणामूर्तये तस्मै श्री गुरुमूर्तये नमः इदं श्री दक्षिणामूर्तये మీరందరూ ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చోండి. ఇప్పుడు చక్కగా కూర్చోవాలమ్మా, లైన్లో కూర్చోవాలి. ఇప్పుడు ఈ విధంగా చేద్దాం. మనం ఒక పాటను తీసుకొని చిన్నారులందరూ పాడాలి కాబట్టి కాలభైరవాష్టకాన్ని పాడిద్దాము. ఒక్కొక్కరు ఒక చరణం లేదా రెండు చరణాలు రండి.